సౌజన్య. సో నేను నా పాట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. హలో హలో సౌజన్య. అశోక్. సో అన్ని కార్యక్రమాలలో అన్ని ఎపిసోడ్లు ఎగ్గొచ్చు ఏ ఎపిసోడ్ ఎగ్గొచ్చు అంటే ఎందుకంటారా మనకు యూట్యూబ్ ఫోక్ అండ్ క్లాసికల్ రెండు కలిపి కొట్టే ఎపిసోడే ఈ ఎపిసోడ్. ఓకే ఓకేనా? అంటే ఒకటే ఎపిసోడ్లో రెండు వేరు వేరు టేస్ట్ చూస్తున్నారు అన్నమాట. ఎటువంటి టేస్ట్ అంటే కొంతమంది గాయకులు వచ్చేసి యూట్యూబ్ ఫోక్ సాంగ్స్ పాడతారు, ఇంకొంతమంది గాయకులు వచ్చేసి క్లాసికల్ సాంగ్స్ పాడతారు. సో ఇంకేం ఆలోచన చేయకుండా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్ యూట్యూబ్ ఫోక్. సౌజన్య చెప్పు. ఈ ట్విస్ట్లు ఏంటి అశోక్? అసలు అర్థం కాలేదు కదా. అదే అప్పుడే క్లాసిక్ లో ఉన్నాం, ఇప్పుడు అంతకుముందు క్లాసిక్ గ్రౌండ్ లో ఉన్నాం, ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్ ఫోక్ వచ్చేసాం. సో ఏదైతే కాస్ట్యూమ్ చేంజ్ చేసుకున్నాం కదా, సో యూట్యూబ్ ఫోక్ రౌండ్కి వచ్చేసాం. ఓకే, లెట్స్ వెల్కమ్స్ టు యూట్యూబ్ ఫోక్ రౌండ్. సౌజన్య అశోక్. సో ఎపిసోడ్ మాత్రం ఆల్రెడీ చెప్పేశాను కదా, యూట్యూబ్ ఫోక్ అండ్ క్లాసికల్ రెండు కలిపి వచ్చేస్తున్నాయి, అంతే కదా? సో ఇక ఇంకా ఆలస్యం చేయకుండా కంటెస్టెంట్ పిలిచేద్దామా? అశోక్. రాణి మేడం, శాంతినగర్, ఆదిలాబాద్, ప్లీజ్ కమ్ టు డయాస్. రాణి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే రాణి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో వారిని వేదికపైకి ఆహ్వానించాం.
పేరులోనే రానింది అనుకోవాలి. అదే కదా. ఆమె మేడం చిన్నప్పటి నుంచి సాంగ్స్ పాడడం అనమాట. ఇప్పటి నుంచి మేడం ఏ వయసు నుంచి పాటలు పాడుతుంటారు? 15-20 ఇయర్స్ నుంచి పాటలు పాడుతున్నారు. సో వా ఓకే, స్టేజ్ పర్ఫార్మెన్స్ ఫస్ట్. ఓకే, ఎందుకంటే మేడం మీ అటువంటి వాళ్ళు ఇంకొకరికి ఆదర్శం కావాలి. ఎందుకంటే చాలామంది టాలెంటర్స్ ఉన్నారు, వాళ్ళ టాలెంట్ ఇంట్లోనే దాచుకొని వాళ్ళ ఇంట్లో పంపివ్వక ఇటువంటి కార్యక్రమాలకు ఎందుకు పోతాలి, ఏ టీవీలో కనబడతారు అని చెప్పేసి చాలా నిరుత్సాహపరుస్తారు. సో ఇటువంటి కళాకారులను ముందుకు తీసుకురావడానికి నేను నా పాట కార్యక్రమం వచ్చేసింది కాబట్టి ఇందులో మీకు మంచి అవకాశం వచ్చింది. సో ఫస్ట్ మీ కార్యక్రమం అంటున్నారు, ఇందులో చాలామంది కూడా ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ అనేది స్టార్ట్ అయింది. ఓకేనా? ఓకే, ఆల్ ది బెస్ట్ మేడం. ఇంకా మంచి మంచి స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయాలని కోరుతున్నాం మేడం. ఓకే, రాణి గారికి సో జడ్జి ఇచ్చే మార్క్స్ చూద్దాం. మహేష్ గారు రాణి గారికి మీరు చేసుకోవాలి మార్క్స్. గట్టి చెప్పలేదు 9/10. నెక్స్ట్ శ్యామ్ గారు రాణి గారికి మీరు చేసుకోవాలి మీకు గట్టి చెప్పలేదు. నెక్స్ట్ శ్వేత మేడం గారు. ఓకే, చాలా చాలా తప్పలేదు 8/10. ఓకే మేడం. ఓకే మేడం, ఏ స్కూల్లో పనిచేస్తారు? ఎంపీయూపీఎస్ సుభాష్ నగర్. సుభాష్ గారు. సార్ పిల్లల కోసం రాయి చెప్తాం మేడం. మీ పిల్లల కోసం ఏ సబ్జెక్ట్ ఇస్తారు మేడం? బయో సైన్స్ చెప్తా, మ్యాథ్స్, ఇంగ్లీష్ అన్ని. ఓకే, మీ పిల్లల కోసం ఒకసారి గట్టిగా ఎక్కడ మేడం స్కూల్? ఎంపీయూపీఎస్ సుభాష్ నగర్. ఎంపీయూపీఎస్ సుభాష్ గారు మీ పిల్లలకు ఒకసారి హాయ్ చెప్తున్నాను. అండ్ మీ డాడీ గారికి కూడా లక్ష్మణ్ గారు మీరు టీవీ చూస్తున్నారు. నిజంగా మీకోసమే ఈ పాట అంకితం చేస్తున్నటువంటి రాణి గారి కోసం హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ మేడం. కార్యక్రమం అంటే ఈ ఎపిసోడ్ మాత్రం నిజంగా ఎపిసోడ్లో రాణి గారి పాడిన పాటకు నిజంగా హృదయాన్ని అత్తుకుంది, ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించింది. అన్నీ ఉండి ఏం చేయలేక ఇంట్లో ఉన్న వాళ్ళు శాతగానని చెప్పినటువంటి నిజంగా మహేష్ గారు కరెక్ట్ చెప్పారు. సో మహేష్ గారు కూడా చాలా ఎమోషనల్ అయిపోయారు. ఎందుకంటే ఆ ఎమోషన్ అనేది రాదు, కష్టపడి పైకి ఎదిగి ఒక చిన్న స్టేజ్ నుంచి పైకి వచ్చారు కాబట్టి ఆ కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. సో రియల్లీ ఈ యూట్యూబ్ ఫోక్లో మనకి ఇవన్నీ నేర్పని చెప్పచ్చు. అంతేనా? అంతే కదా. సో ఇంకేం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ కంటెస్టెంట్ పిలిచేద్దామా? ఓకే, మహేశ్వరి టీచర్స్ కాలనీ ఆదిలాబాద్, ప్లీజ్ కమ్ టు డయాస్. మహేశ్వరి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మహేశ్వరి గారి నాగభూషణ దోష దోష నాశ వినాశన సృష్టికారణ నష్టహారణ తమోర దోష త్రిగుణ విమోచన మాఘమాసమున కృష్ణపక్షమున చతుర్దశి నడి జామురాత్రిన మహాలింగమే ఉద్భవించినట బ్రహ్మ విష్ణువుల అహమ్మరిగినట సృష్టికి మూలం నీవని తెలిసి సాగిలబడి నీ మహిమకు మొక్కి అదే మహాశివరాత్రి వెలిసెనట. అరే ఓ జంగమా విభూతి లింగమా పక్కన పార్వతమా తలపై గంగమా. అరే ఓ జంగమా మెడలో సర్వమా బూడిద దేహమా సిగలో సంగమమా సృష్టిని సృష్టించగా తొలిగా పుట్టావట మాఘ మాసమున మళ్ళీ పుట్టావట బ్రహ్మ
పార్వతమ్మ తలపై గంగమ్మ హరి ఓ చెంగమా మడలో సర్వమా బూడిద దేహమా సిగలో సందమమా సృష్టిని సృష్టించగా తొలిగా పుట్టావట మాఘ మాసమున మళ్ళీ పుట్టావట బ్రహ్మ విష్ణువుల తగువును తెచ్చావట మహాశివరాత్రిగా మహిలో నిలిచావట హరి ఓ జంగమా విభూతి లింగమా పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ హరి ఓ జంగమా మెడలో సర్పమా బూడిద దేహమా సిగలో సందమమ తారరే రారరే రే ఓ తారరే రారరే రే తారరే రారరే రే ఓ తారరే రారరే రే ఆత్మ పరమాత్మ అంతా నీ ఆట మాలో జీవుడిగా ఉన్నది నీ వంట బ్రహ్మనే శిక్షించే చీలిన జగదీశ సత్యమే మార్గమనే చూపిన మహేశ సుందర ఆకార తారరే రారరే రే ఓ తారరే రారరే రే తారరే రారరే రే ఓ తారరే రారరే రే ధన్యవాదాలు. చూడండి మహేశ్వరి సాంగ్ విన్నావు కదా? విన్నాను ఏమన్నది మనం ఏం చెప్పాలి? అంతే విన్నామంటే విన్నాం. విన్నామంటే విన్నాం. చెవులకి సొంపు కనిపించింది. ఒక శివుని యొక్క నిజంగా ఉపవాసాలు వాటి గురించి కళ్ళకు కట్టినట్టు మళ్ళీ మనం ఏదో చెప్తున్నట్టు అదే కదా. ఓకే మహేష్ గారు, మహేష్ గారికి చేసి కోరు. ఓకే మహేశ్వరి ఒక గట్టి చెప్పలతో 9 అవుట్ ఆఫ్ 10. శ్యామ్ గారు మహేశ్వరి గారికి చేసుకోరు. గట్టి చెప్పలతో 9 అవుట్ ఆఫ్ 10. సురేంద్ర మేడం గారు ఓకే మళ్ళీ 9 అవుట్ ఆఫ్ 10. గట్టి చెప్పలతో 9 అవుట్ ఆఫ్ 10. ఓకే ఇక్కడ నేను నా పాట కార్యక్రమం ఎట్లుందంటే వేషధారణ, భాష అండ్ మనం పాడే పాటలో ఒక మాధుర్యం, ఆలాపన అన్నీ తీసుకుంటేనే మనకు 10/10. ఎందుకంటే ఈ నేను నా పాట ఎపిసోడ్ అప్పటి చూస్తున్నా కానీ ఇప్పటిదాకా 10/10 రాదు. మీకు వస్తుండే కావచ్చు, బట్ జస్ట్ స్టార్టింగ్ అన్నారు. అయినా వెరీ కీప్ అప్. ఓకే ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సౌజన్య అశోక్. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా సో మనము పేరు గల పెద్దిరెడ్డి వచ్చింది అండ్ నెక్స్ట్ అదేవిధంగా అరే జంగం అనుకుంటూ వచ్చేసారు ఈ యూట్యూబ్ ప్రోగ్రాంలో. సో ఏమాత్రం ఆలస్యం కూడా నెక్స్ట్ కంటెస్టెంట్ పిలిచేద్దామా? సో బలరాం, తడియాత్మూర్ విలేజ్, నాగర్ మండల్, ఆదిలాబాద్. ప్లీజ్ కమ్ టు డయాస్. బలరాం గారు. బలరాం గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. మీకు ఒకసారి గట్టిగా చెప్పండి. పాటమతోటే ప్రాణం నాకు చదువుకున్నరా, వేరో ఇంట పుట్టిన వేగుంటావు నేనురా.
సంచిలో పూలేసుకొని బడికి రోజు నేను పోయినా సింగిన లాభులేసుకొని బాల్యమంతా గడిపినా కొత్త సంచిలో పూలేసుకొని బడికి రోజు నేను పోయినా అమ్మ నాన్న వాళ్ళ నెత్తునే సత్తుగా చల్లైన సాధికు అమ్మ నాన్న వాళ్ళ నెత్తునే సత్తుగా చల్లైన సాధికు చేతుల్లో పొడిచిన ముక్కుల వాళ్ళను గుండెలో దాచుకుంటూ ఏమిచ్చినా మీ రుణము తీర్చలేను ఓ నాన్న ఏమిచ్చినా మీ రుణము తీర్చలేను ఓ నాన్న ఈ బాధలు పొందయ్యే రోజు చేస్తనే జన్మనిచ్చిన అమ్మ పాఠమతోటే ప్రాణం నాకు చదువుకున్నరా పేదోరింట్లో పుట్టిన పేగు బంధము నేనురా అమ్మ నాన్న రెక్కలాడితేనే ముఖ్యడం పువ్వరా వాళ్ళ రెక్కల కష్టపు సేమట చుక్కల దారను నేనురా కళ్ళకు సారిన కన్నీలతో పాటలేను రాసా కళ్ళకు సారిన కన్నీలతో పాటలేను రాసా మహనీయుల త్యాగాల దారిలో నా గొంతును వినిపిస్తా అక్షరాల ఉప్పు పిడికిళ్లకు ఊపిరి పాటవుతా అక్షరాల ఉప్పు పిడికిళ్లకు ఊపిరి పాటవుతా చీకటి బతుల్లో వెలుగుల రాజమిదారులు నేనేస్తా జ్ఞానం కోసం ధ్యానం చేసిన శంభునవుతా జ్ఞానం కోసం ధ్యానం చేసిన శంభునవుతా చదువుల బాటలో పాటలు నేనే స్వేరో జెండను గుండె కదుకుంటా పాఠంతోటే ప్రాణం నాకు చదువులన్నరా పేదోలింట్లో పుట్టిన పేగు బంధం నేనురా అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు పువ్వరా వాళ్ళ రెక్కల కష్టపు సేమట సుక్కల దారను నేనురా వాళ్ళ రెక్కల కష్టపు సేమట సుక్కల దారను నేనురా థ్యాంక్ యూ సోషల్ ఈ సాంగ్ ఏదైతే ఉందో అది నాకు ఎంతో ఇష్టమైన సాంగ్. సాంగ్ ఈ యూనివర్సిటీలో ఈ సాంగ్ వాడే ఓకే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. ఎందుకంత షాక్ అయింది? ఇచ్చినోడు కూడా లేదు ఫస్ట్ ప్రైజ్ ఆడడానికి తప్పలేదు. సో వాళ్ళు ఇచ్చడం కూడా ఒక గ్రేట్ ఉండాలి కదా. అంటే అశోక్ కాంపిటీషన్ ఒక్కరున్నారు అన్నమాట. ఎంతమంది వాడింది? లేదు అశోక్, నేను యాంకరింగ్ చేస్తున్నా కాబట్టి ఈ ఫీల్డ్లో ఉన్నా. Okay. నేను సింగర్గా రాణించాలని అనుకుంటుంటే ఖచ్చితంగా మేబీ నేను 1,00,000 కొట్టచ్చు. వద్దొద్దు, ఆ ₹1,00,000 టార్గెట్ మర్చిపో. ఎందుకంటే ఇంత మంచి దుమ్ము రేగొట్టే సింగర్స్ ఉన్నాక మనం దాంట్లో కొంచెం ఆడదాకా పోతాం వస్తున్న భయం ఉంది. ఓకే కాకపోతే మనం కమిషన్ మాట్లాడుతున్నాం. తుమ్ము రేపేసి అన్నావు కదా, సో నా ఈగో హట్ అయింది. ఖచ్చితంగా ఈ ఏడీబీ ఛానల్ Okay. ఫైనల్కి వచ్చేలోపు నేను కూడా ఒక సూపర్ గుడ్ సాంగ్తో ఖచ్చితంగా మన ఆడియన్స్కి ఒకటేం కర్మ, మనం ప్రతి ఒకటే మీరు పాడొచ్చు, ఆ. మీరు యాంకర్, ఓకే మీరు ఖచ్చితంగా పాడొచ్చు. ఆ ఆపర్చునిటీ ఖచ్చితంగా మనకు జడ్జెస్ అందరూ ఇస్తారు. ఓకే, నేను పాడొచ్చు, తప్పులేదు. కాకపోతే ఆ ₹1,00,000 తీసుకున్న వాళ్ళు బాధపడతారు. అమ్మ అశోకే వాడంగా నువ్వు వాడడం తప్పేముందిరా? అంతే, సరే టాలెంట్ అనేది చేద్దాం కానీ టాలెంట్ ఎవరి సొత్తు కాదు. అంతే, డబ్బా సొత్తు కాదు, ఎవరి సొత్తు కాదు. ఓకే, Yes. సో ఇక నిజంగా తడియాత్నూరు ముద్దు బిడ్డ అని చెప్పచ్చు. నిజం చెప్తున్నప్పుడు బలరాం, ఆ కృష్ణుడికి బలరాం ఎంతనో, బలరాముడికి కృష్ణ ఎంతనో నువ్వంత ఈ కార్యక్రమానికి అని చెప్పచ్చు. Thank you, sir. ఒక ఊపేసినాం. ఇంకెందుకు ఆలస్యం, మహేష్ గారు బలరాంను మీరు ఇచ్చేసుకోరు. అవుట్ ఆఫ్ 10. బలరాం గట్టి చెప్పలతోటి 8 out of 10. అండ్ నెక్స్ట్ శ్యామ్ గారు 9 out of 10. ఓకే, గట్టి చెప్పలతో 9 out of 10. అండ్ సురేంద్ర మేడం గారు 9 out of 10. ఓకే, గట్టి చెప్పలతోటి. సో ఇది నువ్వు చూడకుండా వాడుంటే 10 వచ్చేదేమో. అంటే అంటే ఇక్కడ అర్థమైంది ఏంటంటే చూసినా మిస్టేక్ అవుతుంది, చూడకపోయినా మిస్టేక్ అవుతుంది. అంటే ఎట్లుండాలంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనే ఉండాలి ఎస్ కదా. చూసిన మిస్టేక్ చూడకపోయిన మిస్టేక్ అని అంటే మనలో కాన్ఫిడెన్స్ ఉండాలి. సో ఆ కాన్ఫిడెన్స్ ఉంటేనే మనం కరెక్ట్గా వాడగలం. ఇది మనకు వాళ్ళందరికీ ఫస్ట్ ఎపిసోడ్స్ కాబట్టి, అంటే ఒక్కొక్క సాంగ్ పాడొచ్చారు కాబట్టి వాళ్ళకి ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్స్కి వచ్చేసరికి వాళ్ళు ఇంకా
తిట్ అయిపోయి గట్టి అయిపోయి సిమెంట్ గడ్డలకి అయిపోతుంది. సో బలరాం కూడా అలాగే పాడతారని అంతే. చెప్పేసి అనుకుంటున్నా. Okay. థ్యాంక్ యూ బలరాం గారు. Okay. థ్యాంక్ యూ Thank you. జడ్జెస్. సౌజన్య, అశోక్. సో ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా ముందుకెళ్తుండే కారణం స్పాన్సర్స్. ఎస్, స్పాన్సర్స్. ఆ స్పాన్సర్ ఒకసారి గుర్తు చేసుకుందామా? ఓకే అశోక్. ఓకే. టైటిల్ స్పాన్సర్ బై డిబి హోల్సేల్ మార్ట్ ఓచిగల్లి, పుష్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ భుక్తాపూర్, కో స్పాన్సర్డ్ కదిలి ఉమెన్స్ ఫ్యాషన్ స్టోర్ సినిమా రోడ్, అయ్యప్ప సెల్వర్ అండ్ ఎలక్ట్రానిక్స్ వినాయక్ చౌక్, మౌనికా ఉమెన్స్ ఫ్యాషన్ స్టోర్ సినిమా రోడ్, అయ్యప్ప ఫర్నిచర్ అండ్ ఎంటర్ప్రైజెస్ ఇండస్ట్రియల్ రోడ్, విఎన్ఆర్ క్రికెట్ అకాడమీ కైలాష్ నగర్, అంజనీ పుత్ర ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆదిలాబాద్ అండ్ మెయిన్ బ్రాంచ్ మంచిర్యాల. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.